ఒక్కరి జాగీర్లు కాదు ఇది. ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు ఇది. ఇక్కడ ఉన్న యువత కొత్త తరం యువత, నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నాం, పిచ్చి పిచ్చి భాషలు వేయకండి. మీరు బయట యువతకి మీరు అరుపులు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది. ఇది రాయలసీమ యువతది, పోరుబాటులో ఉన్న యువతది, నలిగి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి నలిగిపోతా ఉన్న యువతది. యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకోండి. ఈ రోజున మేము వచ్చి 70 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసే, దాదాపు కలెక్టర్ చెప్తే దాదాపు ఒక మొత్తం పనులు అయిపోతున్నాయి. జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ, గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం. ఫామ్ పాండ్స్ కానీ. దాంట్లో బాగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే, ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వని చెప్పట్లేదంట. పనులు సిద్ధమైపోయింది అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడ వీళ్ళున్నారు ఎంపీటీలుగా, వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఒకటే చెప్పాం, 14 రోజులు సమయం ఇస్తాం. 14 రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్. మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు. అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు కొట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కార్య చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చి 14 రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి విల్ ఓవర్ రైడ్, మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది. అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను. ఇక్కడికి భయపడుతూ ఉండే కొద్దీ భయం పెరుగుతుంది తప్ప భయం తగ్గదు. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న 640 ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసిన, ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా ఉంటుందండి చెప్తున్నాను, ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం, గుర్తుపెట్టుకోండి. ఇళ్లలోంచి లాక్కొస్తాం. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం, పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి, మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు మీరు కనుక గత కాలం 5 సంవత్సరాలు మీకు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు చేయన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలాడతారు. అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీ 10,000 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టేవాళ్ళు మేము వదల, గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాను, డీజీపీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు, మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము.